నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపీ అరవింద్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ దస్తావేజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కిలవనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ గా పోలు దాసరి సంతోష్తో పాటు మరో 6గురిని ధర్మకర్తలుగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చారు. వారితో ఆ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా నియమించిన కమిటీకి విప్ లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఈ కమిటీ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అరవింద్ మీడియా ఎదుట కథలు చెప్పడం తప్ప పేద ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు పుష్ప 1, 2 అయితే ఎంపీ అరవింద్ మాత్రం పుష్ప 3 అంటూ సెటైర్ వేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీ అరవింద్ మీడియా సమావేశాల్లో స్టోరీలు చెప్పడానికే పనికివస్తారని ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలో విప్ అడ్లూరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నో సంవత్సరాలకెళ్ళి పెండింగ్లో ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ, పశువు బోర్డు, ఆ ఎన్నికల ముందు అందరికి అగ్రిమెంట్లు, బాండ్లు రాసిచ్చాడు. ఏమని, నేను గెలిచిన వెంటనే సంవత్సరం కాలం లోపట్నే ఇక్కడ పశువు బోర్డు సంబంధించిన రైతులకు నేను అండగా ఉంటా, వారికి గిట్టుబాటు ధర ఇప్పిస్తా, రైతులకు మేలు చేస్తా అని మాట్లాడిండు. మరి ఏది అమలు చేసిండు? ఇలా పుష్ప 1, పుష్ప 2, పుష్ప 1 వాళ్ళు, పుష్ప 2 వాళ్ళు. ఎందుకంటే ఏ రోజన్నా ఒక్క రోజన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేదవాళ్లకు ఒక సన్న బియ్యం ఇచ్చి, మేము ఏ బియ్యం అయితే అన్నం తింటున్నామో ఆ బియ్యము మేము నేరుగా ఇస్తామని చెప్పి ఆలోచన చేసిందా? నరేంద్ర మోడీ ద్వారా ఒక పేదవాళ్ళకి ఇల్లు కట్టించిందా? ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేసే, పేదవాళ్ళకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా చేసిందో ఒకటి చెప్తే, ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆయన వ్యంగ్యంగా మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. ఆయన పెద్ద పుష్ప నెంబర్ 3 అయినే, 1, 2, 3 అన్న ఆయనే. ఎందుకంటే మాటలు తప్ప, మీడియా ముందు స్టోరీలు చెప్పుడు తప్ప పేదలకు, ప్రజా అట్టడుగు వర్గాన్ని చేసినటువంటి మంచి ఏది లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.